మీరు మాట్లాడతారా? మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు భారతదేశం అంతా ఉలిక్కిపడేటువంటి ఘటన చిగాచి పరిశ్రమ ఘటన జరిగింది. 54 మంది ప్రాణాలు ఏ శవము అని తెలియలేనటువంటి ఒక దుర్భర పరిస్థితుల్లో ఆ కార్మిక వర్గం చనిపోయారు. నిజానికి ఈ భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గ దుస్థితి ఎలా ఉంది అని తెలపడానికి సిగాచి ఘటనే ఒక మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. భారతదేశంలో కార్మిక వర్గ పరిస్థితులు ఎలా ఉన్నా, పరిశ్రమలు ఎలాంటి లాభాలతో పోతున్నాయి అనడానికి కూడా సిగాచి పరిశ్రమ మన ముందు కనబడుతున్నటువంటి సంఘటన. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము అప్పటికీ ఏ రకమైన చర్చ పౌర సమాజంతో జరగకుండానే ఆ జరిగిన ప్రమాద తీవ్రత ఎంత ఉంది, ఆ తీవ్రతకి ఎవరు కారణము, ఆ కారణం వాళ్ళ పట్ల ఎలాంటి శిక్ష ప్రభుత్వం వేసింది, దానికి గాయపడ్డ కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు, క్షతగాత్రులైన కుటుంబాలు, అలాగే ఎక్కువ కాలం సుదీర్ఘకాలం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కుటుంబాలు ఎన్నున్నాయి అనేటువంటి లెక్క పత్రం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ప్రకటించింది. నిజంగా అది చాలా మంచి పరిణామంగానే మనం గుర్తించాం. కానీ ఆచరణలో జరిగింది ఏమిటి అంటే, కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో లేదా ఇప్పుడు బాధిత కుటుంబాలు చెప్తున్న దాంట్లో 42 నుంచి 45 లక్షల రూపాయలు మాత్రమే పొందారు. మిగతా వాటికి సంబంధించింది ఏంటి అని ఒక ప్రశ్న. కాబట్టి ప్రకటించిన ₹1,00,00,000 తప్పనిసరిగా బాధిత కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాలకి ఇవ్వాలి అనేది. అట్లాగే కార్మికులు ఎవరైతే ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పారు అన్న, అంటే అట్లా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకునే కార్మికులు కూడా ఈరోజు గాయపడ్డ వాళ్ళలో ఉన్నారు. ఆ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకునే కార్మిక వర్గానికి యాజమాన్యము, ప్రభుత్వము ఇద్దరూ కలిసి బాధ్యత తీసుకోవాలి అనేది టీయూసీగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మూడవది, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ బాధిత అంటే ఆ సంఘటన వల్ల ఆ కార్మిక కుటుంబాలు ఎంత ఛిద్రమయ్యాయి, మానసిక ఆందోళనకి ఎంత గురయ్యాయి. ఆ కుటుంబాల పిల్లలు తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, లేదా అనేక రకాలు కోల్పోయినటువంటి దానికి ఈ సమాజం, ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసా ఇస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు మనము పౌర సమాజంగా, కార్మిక